మనతో పాటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో ఏం చెప్తారు? ఇప్పటికైనా చైతన్యం వచ్చిందనుకోవాలా? లేకపోతే నిజంగానే అణచివేసే ప్రయత్నము ఇంకా జరుగుతుందనుకో? ఈరోజు నల్గొండ జిల్లాలో ఒట్టే జానయ్య యాదవ్ మీద ఒకటే రోజు 79 కేసులు పెట్టిరు. భయపడ్డామా? ఈరోజు మూత్రం పోసిర్రు, తీసుకుపోయి కిడ్నాప్ చేసి నాగలక్ష్మి వాళ్ళ భర్తని సర్పంచ్గా పోటీ చేస్తే భయపడ్డామా? ఆల్రెడీ కూడా నామినేషన్ వేసినాం. ఈరోజు భయపడే పొజిషన్లో లేము, భయపెట్టే పొజిషన్లో ఉన్నాం. వాళ్ళకి భయం అవుతుంది, మాకు భయం కాదు. ఒకప్పుడు అంటే మరి విద్య అన్ని విధాలుగా, రాజకీయంగా అన్ని విధాలుగా మేము వెనుకబడి ఉండే బీసీ ఎస్సీ ఎస్టీలు. ఈరోజు అన్ని విధాలుగా ముందున్నాం. చైతన్యం వచ్చింది, అవగాహన వచ్చింది, తెలివిపరంగా తెలివి వచ్చింది. ఆర్థికంగా మేము అన్ని విధాలుగా ముందు ఎదుగుతుంటే మరి ఈ దుర్మార్గులైనటువంటి కొంతమంది రెడ్లు, ఇది నల్గొండ కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్లో ఉన్న రెడ్లు కులగజ్జితోని ఈరోజు ఇంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. ఎంపీలు మీరే కావాలి, ఎమ్మెల్యేలు మీరే కావాలి, మంత్రులు మీరే కావాలి, నామినేటెడ్లో మీరే ఉండాలి, అన్ని స్థానంలో మీరే ఉండాలి. మరి మేమే ఉండాలని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు 79 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఈరోజు మనం రజాకార్ల కాలంలో ఉన్నామా, బ్రిటిష్ కాలంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామని కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీచుడా, నువ్వు పార్టీలో ఉంటూ బీజేపీకి ఓటేయమన్నటువంటి నీచునివి నువ్వు. నీలాంటోళ్ళని 100% రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఎవరైతే దాడికి పాల్పడారో వాళ్ళందరినీ కూడా జిల్లా నుంచి బహిష్కరించాలి. చట్టమైన చర్యలు డీజీపీ గారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకి పెద్దపీట వేయాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆలోచనని ఇటువంటి దుర్మార్గుల వల్ల ఇదైపోతుందని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ్ బిడ్డగా మరి ఈరోజు మరి రేపొద్దున నేను కష్టపడి నేను నా జీవితాన్ని నేను ఒక 20 సంవత్సరాలు కష్టపడిన తర్వాత నాకు ఒక అవకాశం వస్తే నీలాంటి దుర్మార్గులు ఏమన్నా చేసినప్పుడు నేనేం కావాలి అంటే మీరే ఉండాలి అన్నిట్లా. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఐక్యత వచ్చింది, అందరికీ తెలివి వచ్చింది. మీరే కాదురా బిడ్డ, మేము కూడా ఉచ్చబోస్తాం. మేమందరం కలిసి ఉచ్చబోస్తే మీరు, మీ అనుచరులు, మీ కుటుంబ సభ్యులంతా ఆ ఉచ్చలనే కొట్టుకుపోతారు. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, మేము ఎక్కడ భయపెడతాము. కాబట్టి బీసీలంతా ఏకమయ్యారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరిగింది. రేపు 5 తారీఖు 10 తారీఖు జరిగేటువంటి ఈ రోడ్ రోకోలు కావచ్చు, మరి ఉవ్వెత్తున ఎగుస్తున్న ఉద్యమం కావచ్చు, మీరు చూడండి ఎట్లుంటుందో. 33 జిల్లాల్లో ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమవుతారు, మీకు సరైన బుద్ధి చెప్తారు. మా ఓట్లు కావాలి, మేము కావాలి, అన్నీ కావాలి. మా మీద మీరు ఇంత దారుణంగా దాడులు చేస్తారా, కిడ్నాప్ చేస్తారా, కత్తులతో పొడుస్తారా, కాలుస్తారా, ఉచ్చబోస్తారా? ఎక్కడున్నారా మీరు అని నేను ఈ సందర్భంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్టీ అన్ని వర్గాలకు కూడా తల దించుకునే విషయం. ఎవరికైనా దేశమోడికైనా ఇట్లా జరిగిందంటే ఎంత సిగ్గుచేటురా. కాబట్టి పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని. పార్టీ ఇష్యూ లాగా చూస్తున్నారా, లేదంటే నల్గొండ ఉన్న లీడర్ల ఇష్యూ లాగా చూస్తున్నారా? మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు పార్టీ ఇష్యూ అయితే ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఉండాలి. ఒట్టే జానయ్య యాదవ్ మీద జరుగుతుంది, చెరుకు సుధాకర్ గారి మీద జరుగుతుంది, మొన్న డీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి నేత గారి మీద, కైలాష్ నేత మీద జరుగుతుంది, ఈరోజు నాగలక్ష్మి గారి మీద జరుగుతుంది. అంటే ఒకటే జిల్లాలో జరుగుతుంది కదా దాడులు, హత్యలు అన్నీ కూడా. గతంలో ఎవడైతే దాడి చేసినో వాడి మీద హత్య కేసు కూడా ఉంది. అంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం లోపే ఈరోజు అటువంటి దుర్మార్గులు రేవంత్ రెడ్డి గారిని కూడా పక్కన పెట్టి వాళ్ళ మాట వినకుండా ఇటువంటి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ కమిటీ, మరి రేవంత్ అన్న గారు ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ అయ్యి వారిని బర్తరఫ్ చేయాలి పార్టీ నుంచి. ఇటువంటి దుర్మార్గులకు అవకాశం లేకుండా మీరు చూడాలి. బీసీలకి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు, నల్గొండ జిల్లాలో కావచ్చు పెద్దపీట వేయాలి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి నవీన్ యాదవ్కి ఇచ్చారు. మరి ఏమైనా భయపడ్డా? మొగోని లెక్క, మునగాని లెక్క పోరాడి ఇంత దారుణమైన రూమర్స్ క్రియేట్ చేసినటువంటి అగ్రనేతలు, సరైన బుద్ధి చెప్పినటువంటి నవీన్ యాదవ్, ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఒక కొమరం భీం బీసీలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి చాకలి ఐలమ్మ,
ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు. అటువంటి పోరాట యోధులు ఖచ్చితంగా మళ్ళీ పుడతారు. ఎక్కడ కూడా భయపడరు, ఎక్కడ కూడా వెనకడుగు వేయరని కూడా ఈ సందర్భంగా నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఎవరైతే దాడి చేశారో ఆ రెడ్డికి సంబంధించిన వ్యక్తి అంటే ఇప్పుడు అది ఓడిపోతానన్న భయమా, లేకపోతే ఒకసారి వీళ్ళు గెలిస్తే మళ్ళీ మనకు ఛాన్స్ ఇవ్వరన్న భయమా? అంటే ఏం జరిగింది? అంతకుముందు ఏమన్నా గొడవలు ఉన్నాయా వాళ్ళకు? గొడవలు అదేం లేదు. మీరు మీరు గొల్లోళ్ళు, మీరు బీసీలు, ఒకప్పుడు దొరలను పిలిచేది. అంటే ఒకప్పుడు వాళ్ళు సర్పంచ్ అన్నీ అనుభవించిన వాళ్ళు ఒకటేసారి అన్నీ కోల్పోతే ఎట్లుంటుందో అది అది చూపించుకుంటున్నాడు వాడి గజ్జి వాడు చూపించుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి నామినేషన్ వేసే హక్కు ఉంది. నువ్వెవరిని రా వేయొద్దన నీకు ఏ అధికారం ఉంది? నువ్వు ఎవరిని రా పోయి ఉచ్చబోసి హత్య చేసి దాడులు చేసేటువంటి నువ్వెవరివి? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుని ఒక హక్కు అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దీని మీద హ్యూమన్ కమిషన్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో. మాట్లాడించే ప్రయత్నం చేశారా? అతనితో ఏం చెప్తా ఉన్నారు? ముఖ్యంగా అక్కడ ఉన్న లీడర్ల గురించి కావచ్చు. ఎవరైతే నాగలక్ష్మి యాదగిరి యాదవులకి కొండంత అండగా బీసీ ఎస్టీలు అందరూ కూడా ఏకమై వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి ఏం జరిగిందో కనుక్కొని వాళ్ళతో నామినేషన్ వేయించడం జరిగింది. ఖచ్చితంగా వారికి అండగా మేము ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎక్కడ కూడా భయపడాడు. మళ్ళీ నామినేషన్ వేయించినామంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఆ ధైర్యాన్ని చూసే ఈరోజు అగ్రకులాలకు భయం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను రమణ యాదవ్, అనంతపురం జిల్లా నుంచి. ఈరోజు నల్గొండ జిల్లాలో ఎల్లమ్మగూడెంలో నాగలక్ష్మి అనే బీసీ సోదరి నామినేషన్ వేయడం జరుగుతుంటే ఆయన భర్తను యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి చాలా చిత్రహింసలు పెట్టి ఆయనకు మూత్రం తాపి ఇది చేయడం చాలా ఖండిస్తున్నామని. ఈరోజు బీసీ సోదరులపైన సోదరులపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. రాబోయే రోజుల్లో బీసీలు యాదవ్ సోదరులు ఒక తెలంగాణ నుంచే కాకుండా ఎక్కడ అన్యాయం జరిగినా ఏపీ తెలంగాణ నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం రేకెత్తిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఈయన యాదగిరి యాదవ్ పైన దాడి చేసినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులను వెంటనే శిక్షించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. అలా జరగని ఎడల పెద్ద ఉద్యమం జరుగుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పైన కూడా చాలా ఖండించి చేస్తామని తెలియజేస్తున్నాను. ఖబర్దార్ కోమటిరెడ్డి బ్రదర్స్, మీకు ఇదే హెచ్చరిక. మేము బీసీలము యాదవ సోదరులము అందరము ఏకమై మీ పైన ఒక్కసారి మూత్రం పోస్తే అందులోనే మీ అనుచరులు మీరు కూడా కొట్టుకుపోతారని తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇంకోసారి ఎక్కడైనా ఇలా జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమమే చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా నేనేమడగలనుకుంటే గతంలో రేవంత్ రెడ్డి బెంగళూరు కర్ణాటక పర్యటన పోయినప్పుడు రెడ్లందరూ ఒక ఊళ్ళల్లో 5 ఎకరాల భూమి కొనుక్కొని అక్కడే మనకే పరిపాలించే అధికారం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు అనుకోవచ్చు ఈ రెడ్డి సామాజిక వర్గం. అదే వాళ్ళ లీడర్ ఏదైతే చెప్పిండ్రో అదే దారిలో వీళ్ళు కూడా వెళ్తున్నట్లున్నారు. వీళ్ళకి ఇంకా అర్థమైతే లేదు. బీసీలలో ఐక్యత చాలా పెరిగింది. ఇక్కడ నుంచి వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా బీసీ సంఘాల అందరం ఏకమయ్యి మా బీసీలలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి వాళ్ళని పాతాళానికి తొక్కే పనిలో మేము ఉంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో మా బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి వారి వైపు సర్పంచ్కి నామినేషన్ వేయకుండా వారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు సందీప్ రెడ్డి మరియు ఇంకా మిగతా ఆకురవిడీలు వీళ్ళని నామినేషన్ వేయకుండా వారి భర్తను కిడ్నాప్ చేసి మరియు ఎన్నో విధాలుగా వారిని టార్చర్ చేసి వారి కాళ్ళ పైన చూస్తుంటే అన్న పుండ్లు చాలా బాధ కలుగుతుంది. మాకు అసలు రక్తం మరుగుతుంది. ఎందుకు ఇంకా మేము గమ్మునున్నాం. ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పటివరకు వాళ్ళ మీద కేసులు బుక్ కాలేవు? ఎందుకు ఇంత గాఢ నిద్రలో ఉన్నారు? ఇంకా రాజకీయ నాయకులకి కొమ్ము కాస్తున్నారు. ఈ పోలీసు యంత్రాంగం కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిని శిక్షించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఒక బీసీ సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి ఇలా జరిగిందంటే ప్రతి గ్రామంలో ప్రతి అణగారిన వర్గాలకు చెందిన నాయకులు అదేవిధంగా ముందుకు వెళ్తారు. దయచేసి ప్రతి ఒక్క బీసీలందరూ ఏకమయ్యి ఇలాంటి నా కొడుకులని ఆకురౌడీలని లుచ్చ రాజకీయాలు చేయకుండా చిల్లర రాజకీయాలు చేయకుండా ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రతి ఒక్కరు మేల్కొని ఈ యొక్క
వారికి యాదగిరి కుటుంబానికి అండగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకు మరి నిజంగానే మీరు గెలుస్తా అనుకుంటే ఇంతకన్నా దాడికి ఎందుకు దిగాల్సి వస్తుంది? మీరు బాల్యం పోటీలో ఉండనియచ్చు కదా, ఎందుకు దాడి చేయాల్సి? అంటే ఓడిపోతానన్న భయమేనా? వారికి బరాబర్ ఓడిపోతామనే భయంతో, అది లోకల్గా మంత్రివర్గంలో మంత్రి అనుచరుడు, నేను పోటీ చేస్తే కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నా పైన గెలిస్తే నేను రేపొద్దున తలకాయ పెట్టుకొని ఎక్కడ తిరగాలి పబ్లిక్లో, ఆ అర్హత లేకుండా ఆ భయంతో ఆ గందరగోళంతో ఈ యొక్క దుర్మార్గానికి ఆ ఔలేగాడు పాల్గొన్నట్లు తెలియజేస్తున్నాను.